ట్రైన్ వేగంగా వెళ్తుంది. మహర్షి ఆలోచనలు అంతకంగా వేగంగా పయనిస్తున్నాయి. ఢిల్లీలో అతను వెళ్ళిన పని కాలేదు. ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకొని వెతకడానికి 10 రోజులు పట్టింది. వెళ్ళాక తెలిసింది ఆ అమ్మాయి భర్తతో కలిసి దుబాయ్లో ఉంటుందని. దుబాయ్ అడ్రస్ దొరికింది. కానీ ఆ తర్వాత ఇంకేం చెయ్యాలో తోచలేదు. అతడి మనసంతా వాసిలేటింగ్గా, నిస్పృహంగా ఉంది. స్టేషన్లో దిగగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోదామా అనుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఏ క్షణమైన పోలీసులు పట్టుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు సెంట్రీ హత్య కేసు కూడా తన మీద ఉంది. పోలీసులు ఇప్పుడు మళ్ళీ తన మీద కేసు పెడతారా? పెట్టిన ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష ఏముంది? ఈ నేరానికి కూడా అదే శిక్ష వేసి 2 సార్లు ఉరితీస్తారా? కోర్టులో మళ్ళీ ఈ నేరం మీద 1 సంవత్సరం పాటు వాదోపవాదాలు జరుగుతాయా? అంత బాధలోనూ అతనికి నవ్వొచ్చింది. తన జీవితం అంతా ప్రేమ కోసం వెతుక్కోవటాలు, నేరం చేయటాలు, శిక్ష తప్పించుకోవటాలు వీటికి సరిపోతుందేమో. సిరిచందన ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? పెళ్ళై ఉంటుందా? పిల్లలతో ఆడుకుంటూ ఉండి ఉంటుందా? ఒకటి మాత్రం నిజం. ఒక అజ్ఞాత ప్రేమికుడు తన కోసం ఊళ్ళు పట్టి వెతుకుతూ తిరుగుతున్నాడు. కలలో కూడా ఊహించి ఉండదు. ఆలోచనల మధ్య రైలు ఆగింది. స్టేషన్ నుంచి అతడు వర్మకి ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ, నువ్వేనా మహర్షి? ఇన్ని రోజులు నువ్వేమైపోయావో తెలియక పోలీసులు పట్టుకున్నారేమోనని చాలా కంగారు పడ్డాను. 2 రోజుల క్రితమే రావాలిగా. రావాల్సిందే. కానీ ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం ఆలస్యమైంది. వర్మ ఆత్రంగా, ఏమైంది? సిరిచందన ఆచూకీ దొరికిందా అన్నాడు. మహర్షి నిస్పృహగా, లేదు. ఆ సుశీల అనే అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయిందంట అన్నాడు. సరే, నువ్వు హోటల్కి రా, నేనిక్కడికొస్తాను. అరగంట తర్వాత ఇద్దరు హోటల్లో నిశ్శబ్దంగా టీ త్రాగసాగారు. ఇదంతా నీకు సిల్లీగా కనిపిస్తుందా వర్మ? లేదు లేదు, ఆగి అన్నాడు. ఇంకేం మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. మహర్షి కూడా తిరిగి ఆలోచనలో పడ్డాడు. అతడి దృష్టి హోటల్ టేబుల్ మీద ఉన్న ఆ రోజు దినపత్రిక మీద పడింది. యథాలాపంగా దాన్ని తిరగవేయసాగాడు. బేరర్ వచ్చి బిల్ ఇచ్చాడు. దాన్ని పే చేస్తూ వర్మ అన్నాడు, ఆ దుబాయ్ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసా? లేదు, అడ్రస్ మాత్రమే ఇచ్చారు. పద చెప్తాను లేస్తూ అన్నాడు. ఎక్కడికి? దుబాయ్లో నా స్నేహితుడు ఒకడున్నాడు. అతనికి ఈ అడ్రస్ చెప్పి ఫోన్ ఉందేమో కనుక్కోమందాం. మహర్షి కళ్ళు తడి అయ్యాయి. కృతజ్ఞత భావంతో మనసు అర్థమైంది. నా కోసం ఎంత చేస్తున్నావు వర్మ అన్నాడు. డోంట్ బీ సిల్లీ, పద. ఇద్దరూ వర్మ ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే వర్మ దుబాయ్కి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు స్నేహితుడు దొరికాడు. అతనికి అడ్రస్ చెప్పి ఈ అడ్రస్కి ఫోన్ ఉందేమో కనుక్కోమని చెబుతావా అని అడిగాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తూ ఇంకో 5 నిమిషాల్లో డైరెక్టరీ చూసి చెప్తాను అన్నాడు. ఆ 5 నిమిషాలు తన జీవితం ఎన్నడూ లేనంత టెన్షన్ని అనుభవించాడు మహర్షి. 5 నిమిషాలు గడిచాయి. ఫోన్ రాలేదు. తర్వాత ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ మహర్షిలో ఉద్వేగం ఎక్కువ కాసాగింది. పావుగంట తర్వాత ఫోన్ మ్రోగింది. వర్మ చప్పున రిసీవర్ ఎత్తి హలో అని, నెంబర్ ఉందా? ఎగ్జైటింగ్గా అన్నాడు. అట్నుంచి మాటలు వినపడడం లేదు. మహర్షి అరచేతులు చెమటలు పడుతున్నాయి. వర్మ వంగి పెన్సిల్ కాగితం తీసుకోవడం చూసి చప్పున వెళ్ళి వెనుకగా నిలబడి వర్మ వ్రాసుకుంటున్న ఫోన్ నెంబర్ చూశాడు. ఏమిటి విషయం? అట్నుంచి స్నేహితుడు అడుగుతున్నాడు. చిన్న వివరం కావాల్సి వచ్చిందిలే అని అతడికి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎంతో ప్రయత్నించి కష్టాలు పడిన తర్వాత నిధి దొరికితే దాన్ని ముట్టుకోకుండా ఉద్వేగంతో ట్రేజర్ హంటర్స్ ఎలా చూస్తారో ఆ విధంగా ఆ ఫోన్ నెంబర్ వైపు ఇద్దరు కొంచెంసేపు చూస్తూ ఉండిపోయారు. 1/2 నిమిషం అయ్యాక ఫోన్ చెయ్యి. ఎందుకలా ఉండిపోయావు అన్నాడు మహర్షి. వర్మ నవ్వి దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు. తర్వాత వంగి ఒక్కొక్క నెంబర్ని డయల్ చేయసాగాడు. ముందు దుబాయ్కి చేశాడు. ఆ తర్వాత మిగతా నెంబర్లు చేయబోతుంటే బయట కాలింగ్ బెల్ మ్రోగింది. ఇద్దరు ఒక్కరినొక్కరు చూసుకున్నారు. కిటికీలోంచి బయటకు చూశారు. బయట ఒక ఇన్స్పెక్టరు, వెనక 2 పోలీసులు నిలబడి ఉన్నారు. వర్మ ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మహర్షి మెరుపులా అక్కడి నుంచి తప్పించుకుని వర్మ దగ్గరకొచ్చి బయట పోలీసులు అన్నాడు. వర్మ తలెత్తాడు. అతడి మొహం పాలిపోయింది. ఏం చేయాలో తోచనట్లు బ్లాంక్గా మహర్షి వైపు చూశాడు. ఆ నిశ్శబ్దాన్ని పేలుస్తూ మళ్ళీ కాలింగ్ బెల్ గట్టిగా రూంలో ప్రతిధ్వనించింది. వెనుక నుంచి దారి ఏదైనా ఉందా? లేదు. స్టోర్ రూమ్? బ్యాచులర్ని కదా? లేదు. సరే, నేను టాయిలెట్లో దాక్కుంటాను, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి అంటూ మహర్షి అటువైపు వేగంగా వెళ్ళిపోయాడు. అతడు తలుపు వేసుకున్న శబ్దం విన్నాక వర్మ వెళ్ళి మెయిన్ తలుపు తెరిచాడు. భయంతో అతడి చేతులు వణకసాగాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అది.
పోలీసులు సెర్చ్ చేస్తే క్షణాల్లో దొరికిపోవడం ఖాయం. అతడు తలుపు తెరవగానే ఇన్స్పెక్టర్ లోపలికి ప్రవేశించాడు. వర్మ అంటే మీరేనా? ఈసారి ఆశ్చర్యపోవడం వర్మ వంతైంది. అతడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ ఇన్స్పెక్టర్ సెర్చ్ కోసం రాగానే పోలీసులు గబగబా ఇంట్లో నలువైపులకి వెళ్ళి వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తూ నేరస్తుడి కోసం వెతుకుతారని అనుకుంటూ వచ్చాడు. కానీ ఈ ఇన్స్పెక్టర్ తీరిగ్గా సోఫాలో కూర్చొని మంచినీళ్ళు ఇవ్వండి అనేసరికి అందుకే ఆశ్చర్యం వేసింది. అతడు లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఇచ్చాడు. పోలీసులు ఇన్స్పెక్టర్ వెనకాల నిలబడి ఉన్నారు. మహర్షి అనే వ్యక్తి మీకు తెలుసా? మంచినీళ్లు తాగుతూ అడిగాడు ఇన్స్పెక్టర్. తెలుసు. అతడు మొన్న జైల్లోంచి తప్పించుకున్నాడు. అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టాం. తప్పించుకొని ఇప్పటికి వారం రోజులైంది. ఈ పాటికి దేశం కూడా దాటిపోయాడుంటాడులేండి. ఏదో ఫార్మాలిటీగా మా ఎంక్వైరీ మేం చేస్తున్నాం. గ్లాస్ బల్ల మీద పెడుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఖైదీ గురించి వెతుక్కుంటూ అతను వెళ్ళిపోయి ఉంటాడని నిర్ణయించుకొని రికార్డు పుస్తకాల్లో రికార్డులు పూర్తి చేసుకోవడం కోసం స్టేట్మెంట్లు తీసుకుంటున్న ఇన్స్పెక్టర్ వైపు తెల్లబోయి చూశాడు వర్మ. అతనికి మనసులో ఆశ్చర్యం కూడా వేసింది. జైలు నుండి బయటపడ్డ తర్వాత మహర్షి మీకు ఫోన్ చేశాడా? లేదు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీరేమైనా ఊహించగలరా? నాకంతగా తెలియదండి. ఇన్స్పెక్టర్ లేచి నిలబడి టాయిలెట్ ఎక్కడా అని అడిగాడు. వర్మ గుండెల్లో రాయి పడింది. అతనేదో సమాధానం చెప్పేలోగే ఇన్స్పెక్టర్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళి తలుపు తోశాడు. లోపల గడియ ఉండడంతో అది రాలేదు. ఈ వర్షాలకి చెక్క తలుపు బిగుసుకుపోయినట్లుంది అన్నాడు బలంగా తోస్తూ. బెడ్రూమ్లో ఇంకో టాయిలెట్ ఉంది, రండి చూపిస్తాను అన్నాడు వర్మ. ఎలాగో ధైర్యం చేసి ఇన్స్పెక్టర్ అతనితో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వర్మ వచ్చి ముందు సోఫాలో కూర్చున్నాడు. అతడికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. స్నేహితుణ్ణి కాపాడుకోగలుగుతున్నందుకు సంతోషం వేస్తుంది. మరోవైపు పోలీసు డిపార్ట్మెంట్ ఇలా ఉండడం చూసి బాధగా కూడా ఉంది. ఈ లోపల ఇన్స్పెక్టర్ టాయిలెట్లోంచి బయటకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతిమూత్ర వ్యాధి వర్షాలు పడడం ప్రారంభిస్తే ఈ అవసరం ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు తన పరిస్థితి వివరిస్తున్నట్లు. అవునండి, ఈసారి వర్షాలు ఎక్కువగా పడుతున్నట్లున్నాయి. అంతా వరుణ యాగం మహిమండి. చూశారుగా అన్నాడు టేబుల్ మీదున్న పేపర్ చూపిస్తూ. మంత్రిగారు ఎంతో శ్రద్ధ తీసుకొని వరుణయాగం చేయించారు. అందుకే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. యాగాల వల్ల వర్షాలు కురుస్తాయా? ఈ దశాబ్దంలో కూడా ఏమిటండి ఈ మూర్ఖత్వం అన్నాడు వర్మ. ఇన్స్పెక్టర్ నేరస్తుడి గురించి విచారించడం మానేసి వర్షాల గురించి చర్చించడం అతడికి ఒక రకంగా సంతోషంగానే ఉంది. పోలీసులిద్దరూ ఆ గది గోడకున్న శ్రీదేవి క్యాలెండర్ వైపు, అర్ధనగ్నంగా ఉన్న మరో సినిమా స్టార్ వైపు చూస్తున్నారు. అయితే యాగాల వల్ల వర్షాలు కురవవని మీరనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ కంఠంలో సీరియస్నెస్ చూసి వర్మ భయపడ్డాడు. కాదంటే ఏదో ఒక నేరం మీద అతన్ని అరెస్ట్ చేస్తారన్న భయంతో. అబ్బే, అలాంటిదేం లేదండి. యాగాల వల్ల వర్షాలు కురవవని వ్రాసారు. ఈ పేపర్లో ఎడిటోరియల్ చూసారా? మన మంత్రుల మూర్ఖత్వం గురించి ఎంత బాగా ఎడిటోరియల్ చూసారా? మన మంత్రుల మూర్ఖత్వం గురించి ఏమాత్రం బాగా ఎడిటోరియల్ వ్రాసారో అన్నాడు. తన దేశం తప్పులేనట్టు తప్పంత పేపర్ చదవడం వల్ల వచ్చిన అభిప్రాయమే అన్నట్టు. అయితే తప్పంత దేవాదయ మినిస్టరుదే అంటారు? ఇన్స్పెక్టర్ అడిగారు. నిశ్చయంగానండి. అసలు అంత మూర్ఖత్వం నేనెక్కడా చూడలేదు. ఆ దేవాదయ మినిస్టర్ మా మామగారు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పిల్లనిచ్చారు అన్నాడు ఇన్స్పెక్టర్ సీరియస్గా. వర్మ ఉలిక్కిపడ్డాడు. మొహం పాలిపోయింది. ఈసారి ఇన్స్పెక్టర్ తనని తప్పకుండా అరెస్ట్ చేస్తాననుకున్నాడు. కొంచెం తడబడి, మినిస్టర్ది ఏం తప్పు లేదండి. ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏ పుట్టలో ఏ పాముందో. యాగాలు చేస్తే మేఘాలు కురుస్తాయని ఋగ్వేదంలో వ్రాసుంది. బహుశా మినిస్టర్ గారు, అదే మీ మామగారు వేదం చదివి ఉంటారు. అందువల్ల ఆ యాగం చేస్తున్నారు. నిజంగా మహానుభావుడాయన అన్నాడు ఆయన్ని సమర్థిస్తున్నట్టు. ఇన్స్పెక్టర్ కాస్తంత గర్వంగా ఫీల్ అయినట్టు కనబడ్డాడు. అతన్ని మరింత ఉబ్బేయడం కోసం వర్మ, ఈ పేపర్ వాళ్ళకి అసలు బుద్ధి లేదండి. ఎడిటోరియల్ చూడండి. మీ మామగారి గురించి ఎంత దారుణంగా వ్రాసాడో. ఆయన పరిధిలో ఆయన ప్రజాసేవ చేయదలుచుకుంటే వీళ్ళదేం పోయింది చెప్పండి. ఈ ఎడిటర్లకి కుళ్ళు అన్నాడు. ఇన్స్పెక్టర్ బల్ల మీదున్న పేపర్ తీసి అదేం పేపరో చూశాడు. మీరు ఈ ఎడిటర్నే కదా తిడుతోంది? అవునండి. హేతువాదం పేరిట మరి ఇంత దారుణంగా వ్రాస్తాడా? ఇడియట్ అన్నాడు కోపంగా. ఇన్స్పెక్టర్ అతడి వైపు క్రూరంగా చూసి, ఈ ఎడిటర్ మా బాబాయి.
నాకు పోలీస్ ఉద్యోగం ఇప్పించింది ఆయనే అన్నాడు. వర్మకి టాయిలెట్‌కెళ్ళి ఉరేసుకోవాలనిపించింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. పోలీసులిద్దరూ తన వైపు క్రూరంగా చూస్తున్నట్టు అనిపించింది. కేవలం ఇన్స్‌పెక్టర్ పర్మిషన్ కోసమే ఆగినట్టు, ఆయన అనుమతి ఇవ్వగానే లాకప్ రూమ్‌లో పడేసి కొట్టడానికి తయారవుతున్నట్టు కనిపించారు. మొహం మీద అతి ప్రయత్నం మీద చిరునవ్వు తెచ్చుకున్నాడు. అసలు అందులో ఒక లాజిక్ ఉందండి. ఈ దినపత్రిక చూడండి. ఇందులో వాస్తు సలహాలు, వారఫలాలు, తిథి, వార నక్షత్రాలు అన్నీ ఉంటాయి. మరోవైపు ఒక మినిస్టర్ గారు యాగాలు చేస్తానంటే దాన్ని ఖండిస్తూ ఒకవైపు ఎడిటోరియల్ ద్వారాను, మరోవైపు భక్తుల్ని వారఫలాల ద్వారాను ఆకర్షించడం కోసం వ్రాసారు. అలాగే ఈ యాగాల వల్లే వర్షాలు కురుస్తున్నాయని చెప్పి అలా యాగాలు చేయించిన మినిస్టర్లకి ఓట్లు వేస్తారు జనం. కాబట్టి ఎడిటర్లు మేధావులే, మినిస్టర్లు మేధావులే. మీ మావయ్యని, బాబాయిని ఇద్దరిని మేధావులుగా పొందగలిగిన మీరు నిజంగా ఎంతో గ్రేట్. ఇన్స్‌పెక్టర్ ఈసారి చాలా సంతృప్తిగా నవ్వాడు. లేచి నిలబడి హ్యాట్ తీసుకుంటూ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావోయ్ అన్నట్టు, నేనెందుకోసం వచ్చాను? మహర్షి అనే ఖైదీ తప్పించుకున్నాడండి. అతన్ని వెతకడం కోసం మీరు వచ్చారు. కరెక్ట్ కరెక్ట్. అతడేమన్నా ఫోన్ చేస్తే మా పోలీస్ స్టేషన్లో చెప్పు. నేను లేకపోయినా మా సబ్ ఇన్స్‌పెక్టర్ ఉంటాడు అని అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వర్మ చాలాసేపు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి విశ్వసించాడు. తర్వాత తలుపేసి టాయిలెట్ దగ్గరికెళ్ళి 3 సార్లు కొడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు మహర్షి, నువ్వు రావచ్చు అన్నాడు. మహర్షి టాయిలెట్లోంచి బయటికొస్తూ ఏం జరిగింది? రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టారా అని అడిగాడు. దేశంలో వర్షాలు ఎందుకు కురవట్లేదు అనే విషయం మీద చాలాసేపు డిస్కస్ చేశాం అంటూ జరిగిందంతా చెప్పాడు. మహర్షి తేలికగా ఊపిరి పీల్చుకుంటూ మై గాడ్, ప్రమాదం కొద్దిలో తప్పిందన్నమాట అన్నాడు. నువ్వు రూపురేఖలు మార్చుకోకుండా ఇంత నిర్భయంగా ఎలా తిరుగుతున్నావో ఇప్పుడు నాకర్థమైంది అన్నాడు వర్మ నవ్వుతూ. ఇద్దరూ ఫోన్ దగ్గరకొచ్చి మళ్ళీ దుబాయ్ నెంబర్ కోసం ప్రయత్నించారు. నెంబర్ కలవగానే మేడం, నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. సుశీల గారు మీరేనా అన్నాడు తెలుగులో. అవునండి, అట్నుంచి వినపడింది. మహర్షికి మళ్ళీ టెన్షన్ పెరగసాగింది. అప్పటిదాకా ఉన్న భయం వేరు, ఇప్పుడు పెరుగుతున్న టెన్షన్ వేరు. వర్మ ఇట్నుంచి ఫోన్లో అడుగుతున్నాడు. చూడండి మేడం, సిరిచందన అనే అమ్మాయి మీ క్లాస్మేట్ ఒక ఆమె ఉండాలి. ఆ అమ్మాయి అడ్రస్ మీకేమైనా తెలుసా? మీరెవరు? మీరు చదివిన కాలేజీలో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీ గురించి ఢిల్లీ కూడా ప్రయత్నించాం. మీరు దుబాయ్లో ఉన్నారని నంబర్ ఇచ్చారు. మీరు దొరికారు. వీలైతే మీరు ఫంక్షన్కి రాగలరా? ఇన్విటేషన్ పంపిస్తాను. రాలేనండి అట్నుంచి వినపడింది. మరి సిరిచందన? సిరిచందన అడ్రస్ కూడా నాకు తెలియదండి. ఆ అమ్మాయి ఆ ఊళ్ళోనే ఉండాలి. రిసీవర్ దగ్గరగా చెవి పెట్టి ఆ సంభాషణంతా వింటున్న మహర్షికి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. వాళ్ళ నాన్న పెద్ద కలప వ్యాపారండి. ఆయన పేరు ఏదో ఉండాలి, గుర్తు రావడం లేదు. బట్ నాకు తెలుసు, ఈ ఊళ్ళోనే పెద్ద కలప మర్చెంట్. పేరేమైనా గుర్తు తెచ్చుకోగలరా? ఏదో చెప్పిందండి, అంత గుర్తులేదు. కానీ ఆ అమ్మాయికి అరకులో ఏదో గార్డెన్ కూడా ఉంది. 3 నెలలకోసారి అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళొస్తూ ఉండేది. అంతవరకు గుర్తుంది. థ్యాంక్స్ అండి. ఏదైనా పేరు గుర్తొస్తే మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. రేపు మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వర్మ. మహర్షి అన్ని ఆశలు కోల్పోయిన వాడిలా కూర్చుండిపోయాడు. వర్మకి అతన్ని చూస్తే జాలేసి అన్నాడు ఓదార్స్తున్నట్టు. కొంతలో కొంత నయంగా మహర్షి. కనీసం ఆ అమ్మాయి తండ్రికి కలప వ్యాపారం ఉందని, అరకులో గార్డెన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ రకంగా ప్రయత్నిద్దాం. ఏ రకంగా? అడిగాడు మహర్షి. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద కలప వ్యాపారస్తుల నెంబర్లు టెలిఫోన్ డైరెక్టరీలో మళ్ళీ ట్రై చేద్దాం. సిరిచందన ఎక్కడున్నా దొరక్కపోదు. నువ్వా పని చెయ్యి. నేనీలోపు అరకు వెళ్తాను. వర్మ ఆశ్చర్యంగా అరకు దేనికి అని అడిగాడు. అక్కడే ఎవరన్నా కలప వ్యాపారస్తులు తాలూకు తోటలున్నాయేమో కనుక్కుంటాను. ఇంత పెద్ద ఊళ్ళో ఎంక్వైరీ చేయడం కన్నా అలాంటి ఊర్లో ఎంక్వైరీ చేస్తే దొరకడం సులభం. అరకులో ఎక్కడుంటావు? మహర్షి టేబుల్ మీద ఉన్న దినపత్రికలో చిన్న ప్రకటన చూపించాడు. అందులో వాంటెడ్, అరకులో హౌస్ కీపర్గా పనిచేయుటకు ఒక అసిస్టెంట్ కావలను. ఉత్సాహవంతుడైన యువకుడు కావలను. సంప్రదించండి అని ఉంది. రేపొద్దున్నే ఈ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తాను అన్నాడు మహర్షి. వర్మ ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసి మహర్షి అడిగాడు. రేపొద్దున్న ఉరికంబం ఎక్కవలసిన వ్యక్తి
ఇలా ఉద్యోగాలంటూ ఆఫీసుల వెంట తిరగడం చూస్తుంటే నీకు నవ్వొస్తుంది కదూ? లేదు లేదు, ఏదో ఒక ప్రయత్నం చేయకుండా మన పని జరగదు కదా. నువ్వు చెప్పినట్లే అరకు వెళ్ళు, నేనిక్కడ ప్రయత్నిస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు వర్మ. మహర్షి అక్కడి నుండి కదిలాడు. మహర్షి పేపర్లో చూసిన ఆ ప్రకటన రావడానికి కారణమైన సంఘటనను కొద్ది రోజుల క్రితమే జరిగింది. నమస్కారం. చేతిలో దినపత్రికను పక్కనే పెడుతూ తలెత్తి చూశాడు విష్ణువర్ధన్ రావు. నుదుటి మీద బొట్టు, పంచాంగం, పట్టెనామాలు చూడగానే నమస్కారం సిద్ధాంతి గారు, కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. ఈరోజు మంచి రోజు, లగ్నపత్రిక వ్రాసుకొని తీసుకువచ్చాను అంటూ పంచాంగం సంచిలోంచి సిరిచందన రవితేజల లగ్నపత్రిక బయటకు తీస్తాడు సిద్ధాంతి. విష్ణువర్ధన్ రావు సోఫాలో వెనక్కి వాళ్ళి సిద్ధాంతి వైపు చూస్తూ క్షమించండి, ఆ సంబంధం ఏం చేసుకోవడం లేదు అన్నాడు. ఆ మాటలకు సిద్ధాంతి అయోమయంగా ఏమిటి మీరంటున్నది అది ప్రశ్నించాడు. అవును నిజమే ఆగాడు విష్ణువర్ధన్ రావు. రవితేజ ఆ బిల్డింగ్ మీద నుంచి పడి శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు. ఇంకా ఈ పెళ్ళి ఎలా చేస్తాం? అతడి గొంతు బాధతో పూడుకుపోయింది. అయ్యో అలాగా అంటూ జాలిగా చూశాడు సిద్ధాంతి. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. కొంచెంసేపు మౌనంగా కూర్చొని ఇంకా నేను వెళ్ళొస్తానండి అంటూ లగ్నపత్రిక పంచాంగంలో పెట్టుకొని నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. విష్ణువర్ధన్ రావు గాఢంగా విశ్వసించి తిరిగి దినపత్రిక చేతుల్లోకి తీసుకోబోతుంటే మేడ మీద నుంచి సిరిచందన మెట్లు దిగి వచ్చింది. విష్ణువర్ధన్ రావు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. 2 రోజుల్లోనే ఎంతో వాడిపోయినట్లుంది ఆమె మొహం. డాడీ అంది ఎదురుగా కూర్చుంటూ. ఆమెలో ఏదో చెప్పాలన్న భావం అస్పష్టంగా కనబడుతుంది. విష్ణువర్ధన్ రావు కూతురి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తను ప్రారంభించాలనుకున్న విషయానికి లీడ్ చేస్తున్నట్టుగా సిద్ధాంతి గారిని ఎందుకు పంపించేశారు అని అడిగింది. ఇప్పుడే పెళ్ళెందుకని? అంటే తేజతో నా పెళ్లి జరగదా డాడీ? విష్ణువర్ధన్ రావు మొహంలో ఈసారి ఆశ్చర్యం కనబడింది. కూతురు ఏం చెప్పాలనుకుంటుందో తెలియని సందిగ్ధంతో ఒక గుడ్డివాడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకుంటున్నావమ్మా అన్నాడు. ఆమె కొంచెంసేపు తల వంచుకొని తన చేతిగోళ్ల వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా తలెత్తి నిజం తెలిస్తే మీరలా మాట్లాడారు డాడీ అంది. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, ఆ రోజంటే పెళ్లి చూపులైన రోజు రాత్రి తేజాని హోటల్కి పంపింది నేనే. ఆయన బ్రిక్కుటి ముడిపడింది. కళ్ళు చిట్లిస్తూ ఏమిటి అన్నాడు. రూమ్ నెంబర్ 303కి వెళ్ళమని మగగొంతుతో నేనే ఫోన్ చేశాను డాడీ. ఎందుకు? ఆయన నోటి నుంచి బుల్లెట్లా వచ్చిందా ప్రశ్న. సిరిచందన తల మరింత క్రిందకు దిగిపోయింది. ఆమె మొహంలో అది సిగ్గో బాధో స్పష్టంగా తెలియడం లేదు. కాబోయే భార్య మీద అతనికి ఎంత నమ్మకముందో ఎంత ప్రేముందో తెలుసుకోవాలని సరదాగా నేనే ఫోన్ చేశాను. అయితే యాదృచ్ఛికంగా ఆ రూమ్లో స్మగ్లర్స్ గ్యాంగ్ ఉంటుందని, అది ఇంత విషాదానికి దారి తీస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు డాడీ. విష్ణువర్ధన్ రావు మొహం తెల్లగా పాలిపోయింది. ఆయన నిస్తేజంగా కూతురి వైపు చూస్తూ ఉండిపోయాడు. నిజం డాడీ, తేజాకి కళ్ళు పోవడం జరిగింది. అతడికి నా మీద ఎంత ప్రేముందంటే ఆ క్షణమే ఆ విషయం తలుచుకోవడం కోసం అతడు హోటల్ వెనుక వైపు బాల్కనీ పట్టుకుని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. స్మగ్లర్స్ కనబడడంతో పోలీస్ ఆఫీసర్గా కర్తవ్యం గుర్తొచ్చి రివాల్వర్తో వాళ్ళని బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నాడు. చివరికి అతనే దానికి బలయ్యాడు. మొత్తం మీద ఏది ఎలా జరిగినా ఎంతో ప్రేముంటే తప్ప ఒక మగవాడు అంత రిస్క్ తీసుకోలేడు కదా డాడీ. ఆ ప్రేమ కోసం నేను నా జీవితాన్నే అతనికి ఇవ్వదలుచుకున్నాను ఆమె చెప్పడం ఆపింది. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న విష్ణువర్ధన్ రావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. వయసు నేర్పిన అనుభవాలతో పండిపోయిన అతని మేధస్సుకి కూతురు చెప్తుంది పెద్ద గొప్ప విషయంలా కనబడలేదు. చూడమ్మా అన్నాడు. నీకు కాబోయే పెళ్లి కూతురు ఫలానా హోటల్ రూమ్లో ఉందని ఒక ఆకాశరామన్న చెబితే ఏ మగవాడైనా దాని యొక్క నిజ నిజాలు పరీక్షించుకోవడానికి తప్పకుండా అక్కడికి వెళ్తాడు. పోతే రవితేజ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మరింత చొరవ తీసుకొని ఆ గదిలోకి ప్రవేశించాడు. దీనికి నువ్వన్నట్లు గుండెల నిండా ప్రేమే ఉండనవసరం లేదు తల్లి అన్నాడు. నిజమైన ప్రేమున్న చోటే అనుమానానికి అసూయకి చోటుంటుంది డాడీ. అతనికి నా మీద ప్రేమ లేకపోతే కేవలం ఆ ఫోన్ కాల్ కారణంగానే నన్ను వదిలేసి ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. నిజ నిజాలు పరీక్షించుకోవాలనుకున్నాడు. అది చాలు అంది సిరిచందన. విష్ణువర్ధన్ రావు వాదించదలుచుకోలేదు.
ఇలాంటి విషయాలు వాదన వల్ల తేలవు. తండ్రి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సిరిచందన, నేనీ విషయాలన్నీ తేజతో మాట్లాడాను డాడీ అంది. ఎప్పుడు మాట్లాడావు? మీరందరూ స్కానింగ్ కోసం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు. తేజ ఏమన్నాడమ్మా? ఏమీ అనలేదు. నేనే ఆ ఫోన్ చేసిందని చెప్తే నవ్వి ఊరుకున్నాడు. నా వల్లే అతడు అంధుడైనందుకు అతన్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాడు. నిజం డాడీ, నేను మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. తేజాని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోమ్మా. డాడీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే తేజానే చేసుకుంటాను. ఈ విషయంలో మీకిష్టం లేకపోయినా కూడా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా అదృష్టం బావుంటే అతడు మళ్ళీ ఈ లోకాన్ని చూడగలడు. ఒకవేళ అంధత్వం శాశ్వతమైతే నా కళ్ళతోనే అతనికి లోకాన్ని చూపిస్తాను. కానీ ఒక రిక్వెస్ట్ డాడీ, మా పెళ్ళి ఘనంగా చేయొద్దు. సింపుల్గా చేసినట్టయితే మాకు ఇబ్బందిగా ఉండదు. వీలైతే రేపే ఏర్పాట్లు చేయి డాడీ. నా వల్ల అంధుడైన అతన్ని ఎక్కువ కాలం ఒంటరిగా దిగులుతో ఉంచడం నాకిష్టం లేదు. చెప్పేసి వెళ్ళిపోతున్న కూతురి వైపు స్తంభంగా చూశాడు విష్ణువర్ధన్ రావు. ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా దాన్ని వదలకుండా ఉండగలగడం అతడి లక్షణం. కూతురు కూడా తన లక్ష్యాన్ని పునికి పుచ్చుకొని పుట్టిందని ఆయనకి బాగా తెలుసు. విష్ణువర్ధన్ రావు ఇల్లు ముందెన్నడూ లేని ఆనందంతో కలకలలాడుతూ ఉంది. ఆ రోజు ఉదయమే సిరిచందన, రవితేజలకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి జరిగింది. ఒక అంధునితో తన కూతురు జీవితం పంచుకుంటుందన్న బాధలోంచి నెమ్మదిగా తేరుకున్నాడు విష్ణువర్ధన్ రావు. కూతురి మాట ప్రకారమే పెళ్లికి అతిథుల్ని ఎక్కువ మందిని పిలవలేదు. కూతురి వాదనలో కూడా నిజం ఉంది. తేజని ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి జరగగానే అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. డాడీ, ఏమిటమ్మా? సిరిచందన కొంచెం తటపటాయించి, ఆయన నేను ఒక నెల రోజుల పాటు అరకులో మన గెస్ట్ హౌస్లో ఉంటాం డాడీ. ఎక్కడ? సిరి గార్డెన్స్లోనా? అవును డాడీ. ఇప్పుడెందుకమ్మా? ఇంకో 10 రోజులు పోయిన తర్వాత డాడీ. ఆయన్ని ఉద్యోగం నుంచి రిటైర్ కమ్మని మెసేజ్ వచ్చింది. డ్యూటీలో ఉండగా ఈ ప్రమాదం జరిగినందువల్ల రిటైర్ అయ్యే వయస్సు వరకు జీతం ఇస్తారంట. కానీ అదేమీ అంత సంతోషించాల్సిన విషయం కాదు. ఆయన మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాడు. ఎంతో సాధించవలసిన వయసులో ఇలా కళ్ళు పోయినందుకు, పనిలో నుంచి తొలగించబడినందుకు ఆయన మెంటల్ షాక్లో ఉన్నారు. దాని నుంచి కొంచెం తేరుకోవాలంటే ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళాలి. అందుకని ఆయన్ని తీసుకొని మన గెస్ట్ హౌస్కి వెళ్దామనుకుంటున్నాను. విష్ణువర్ధన్ రావు ఏమీ మాట్లాడలేకపోయాడు. సరేనమ్మా అన్నాడు. సిరిచందన ఆగి తండ్రి వైపు చూసింది. మీతో పాటు ఎవరినన్నా తీసుకెళ్తే బావుంటుందేమో. ఎవరన్నానా? ఎందుకు అని అడిగింది అర్థం కానట్టు. చూడమ్మా, అంత పెద్ద గార్డెన్స్లో గెస్ట్ హౌస్లో మీరిద్దరే ఉంటారు. అఫ్కోర్స్ తోటమాలి పనివాళ్ళు అందరూ ఉంటారనుకో. కానీ అతడేమో గుడ్డివాడు. మీకు తోడుగా ఇంకొంచెం చదువుకున్నవాడు కొంచెం చిన్న పనులు చేసి పెట్టడానికి ఉంటే బావుంటుందేమో ఆలోచించు. సిరిచందన తండ్రి చెప్పేది నిజమే అన్నట్లు అలాగే డాడీ అంది. విష్ణువర్ధన్ రావు ఇంటర్కమ్ తీసుకొని సెక్రటరీని పిలిపించాడు. అతడొచ్చాక ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాడు. ఆ మరుసటి రోజు దినపత్రికలో ఒక చిన్న ప్రకటన పడింది. వాంటెడ్. అరకులో హౌస్ కీపర్గా పనిచేయడం కోసం ఒక అసిస్టెంట్ కావలను. ఉత్సాహవంతమైన యువకులు సంప్రదించండి. జీతం అర్హతలను బట్టి నిర్ణయించబడుతుంది.